నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడో తిరుమల లడ్డూ టైంలోనే ఎప్పుడో గానీ సనాతన బోర్డు కావాలి అని చెప్పి అన్నారు. తర్వాత మధ్యలో ఏం మాట్లాడలేదు. చాలా విషయాల మీద ఆయన అసలు ముందుకు రాలేదు. అసలు విపత్కర పరిస్థితులొచ్చినా లేతే ప్రజలు నిజంగానే కష్టాల్లో ఉన్నా ఇలాంటి ఏ టైంలోనే అయితే మళ్ళీ ఏం రాలేదు, మాట్లాడలేదు. కానీ మళ్ళీ సడన్‌గా ఇప్పుడు సనాతన బోర్డు కావాలి అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అసలు సనాతన బోర్డు వస్తే ఉండే ఉపయోగాలేంటి? దానివల్ల నష్టాలేంటి? అసలు వస్తుందా? ఆయన తీసుకునే నినాదం సీరియసేనా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. సనాతన బోర్డు వస్తే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, హిందూ మతానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అని ఈ కారణాలని చెప్పమనండి చూద్దామని. ఆయన ఏమిటంటే బీజేపీకి ప్రోగా ఉండడానికి, హిందుత్వగా ఆయన పరావర్తనం చెందాడని నిరూపించుకోవడానికి ఇలా తాను అంటే ఆధ్యాత్మికత పట్ల తనకు చాలా అత్యంత గొప్ప భావన ఉందని చెప్పుకోవడానికి ఇలా మాడుతూ ఉంటారు ఆయన. సనాతన బోర్డు పెట్టారు అనుకోండి, మన దేశంలో హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు బేసిక్గా. ఎందుకంటే అదొక పురాతనంగా ఉంది. ఈ దేశంలో అత్యధికులు హిందువులే కాబట్టి హిందువులకు వచ్చిన ప్రమాదం అంటూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మీరు సనాతన బోర్డు పెట్టినంత మాత్రాన గుళ్ళకు పెరిగే వాళ్ళ సంఖ్య ఏమైనా పెరుగుతుందా? పూజలు పునస్కారాలు ఎవరి నమ్మకాల మేరకు వాళ్ళు ఇళ్లల్లోనో గుళ్ళలోనో ఇంకో చోటో భక్తి చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా దేవుడి దర్శనానికి తొక్కిసలాడేవాళ్ళు, ఏదైనా పుణ్య దినాలు వచ్చినప్పుడు తొక్కిసలాడేవాళ్ళు. వాళ్ళకేం ఎవరు చెప్పక్కర్లే, మీరు దేవుడిని నమస్కరించుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి అని. అది వాళ్ళ భావన. అది మీరు ఇప్పుడు సనాతన బోర్డు పెట్టారు, ఎవరిని దాంట్లో బోర్డు సభ్యులు పెడతారు? అన్నీ మళ్ళీ పొలిటికలే కదా. మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా సభ్యులంతా నియమితులు అవుతారు. లేదు ఇద్దరు ముగ్గురు నలుగురు స్వామీజీలని పెడతారు, వాళ్ళలో వాళ్ళకు పడదు, ఒక స్వామీజీకి ఇంకో స్వామీజీకి పడదు. అప్పుడు ఏం చేయాలి? ఆ బోర్డులో ఏం కొట్టుకోవాలి అందరూ కలిసి. కాబట్టి రాజకీయంగా దాని మీద నీడలు పడకుండా ఉంటే మీరు చెప్పే సనాతన బోర్డు వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో. మీరు మొత్తం పొలిటికలే కదా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో టీటీడీలో ఏదో జరిగిపోయింది అంటున్నారు, కల్తీ నెయ్యి అని ఏదో కేసు విచారణ తీశారు, అది చేశారు, ఇది చేశారు, దాని మీద నడుస్తూనే ఉంటుంది. ఆ నెయ్యి కల్తీ అయ్యిందో లేదంటే నెయ్యి ఎప్పుడో అది ఎప్పుడో జరిగింది, అది 1 ఏడాదో 2 ఏళ్ల క్రితం జరిగింది. ఆ నెయ్యి లేదు, అవి ఏమీ లేదు, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారో లేదు. కాకపోతే ఏమిటంటే ఈ కేసు వల్ల వైసీపీ మీద బురద మరక అంటించేసి కొంత నడుస్తుంది. అంటే వీళ్ళు దేవుణ్ణి కూడా అపవిత్రం చేశారని ఒక పిక్చర్ క్రియేట్ అవ్వడానికి ఇది చేస్తారు. సరే, పవన్ కళ్యాణ్ గారి బాధని నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే ఎవరికైనా బాధపడతారు, ఎందుకంటే ఆయన కోట్లాది మంది భక్తులు ఉన్నారు కాబట్టి. ఓకే, టీటీడీ ఇప్పుడు మీరు సనాతన బోర్డు అంటున్నారు కదా, టీటీడీ అనే ఒక బోర్డు ఉంది. టీటీడీలో పారదర్శకంగా ఏమైనా జరుగుతున్నాయా? టీటీడీలో మీరు అదే డబ్బున్న వాళ్ళకి దర్శనాలు చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, అంటే దర్శనం టికెట్లు అమ్మేసుకుంటున్నారు. రాజకీయంగా మీరు ఇష్టం వచ్చినంత మందికి దర్శనాలు కల్పిస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన సేవ. సామాన్యుడికి ఏం జరుగుతూ ఉందో చెప్పండి. సామాన్యుడు రోజుల తరబడి గంటల తరబడి క్యూలో ఉండాలి. సామాన్యుడికి నేరుగా మీరు ఎప్పుడు దర్శనం చేయించారు? సామాన్యుడిని నేరుగా అక్కడ ఏం సేవలు చూపించారు చెప్పండి? మొత్తం డబ్బున్న వాళ్ళకే కదా చేస్తున్నారు. మీరు డబ్బుతో టీటీడీని మిళితం చేసేసి టీటీడీ కొనుగోళ్లు జరుగుతాయి, ప్రతి ఏటా కోట్లాది రూపాయలు కొనుగోళ్లు జరుగుతాయి. మరి వాటి మీద కమిషన్లు కానీ అసలు మీరు రాజకీయ బోర్డే కదా వేస్తున్నారు, భక్తులు ఎవరైనా వేస్తున్నారా? ఒకడు 20 ఏళ్ళు కొండకి ప్రతి నెల నడుచుకొని పోయి వెంకటేశ్వర స్వామిని భక్తితో దర్శనం చేసుకున్న ఒక మహానుభావుడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. వాడికి ఏమైనా టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారా మీరు? ఇవ్వరు కదా. ఎవరికి ఇస్తారు మీరు? మీ పొలిటికల్ ప్రయోజనాలు నెరవేర్చే వాళ్ళకి ఇస్తారు. మీకోసం టీవీలో రోజు ఆయన చూపించాడు కాబట్టి TV5 ఆయనకి మీరు ఇచ్చారు. ఇంక వేరే కారణం ఏమైనా ఉందా? మీ పార్టీకి ఏమైనా పనిచేశాడు ఆయన? మీ పార్టీ జెండా మోసాడా? ఏం లేదు కదా. మీ పార్టీ సింపథైజర్, మీడియాలో ఆయన ఒక సింపథైజర్, ఆయనకి మీరు టీటీడీ బోర్డు ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు, మంచిదే. మరి ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలుగా వ్యతిరేకంగా ఏమైనా జరుగుతున్నాయి? అన్నీ రాజకీయం చేసేసి ఇప్పుడు కొత్తగా ఏదో రాజకీయం అయిపోయింది సనాతన బోర్డు వేస్తే అది పొలిటికల్ కాకుండా మీరు నాన్ పొలిటికల్ వేస్తారా? ఎంతమందిని వేస్తారు నాన్ పొలిటికల్? వేయరు కదా. మీ పార్టీని విమర్శించే ఒక స్వామీజీ ఉన్నాడు అనుకోండి, అయ్యా ఇది కరెక్ట్ కాదని ఎవరైనా నీతి చెప్పారు, అతను వేస్తారా మీరు? వేయరు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సింది అన్నీ రాజకీయం చేసి ఇప్పుడు సనాతన బోర్డు అని దీన్ని రాజకీయం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు.
ప్రజల్లో మీరు చెప్పినా చెప్పకపోయినా భక్తిభావం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. కారణాలు ఏమైతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, దాని మనకేం కాంట్రడిక్షన్ లేదు దాంట్లో. మీరు కొత్తగా ఏదో విపత్తు వచ్చేసింది, అదొచ్చేసింది, అపవిత్రం అయిపోయింది అనుకుంటే మొత్తం టీటీడీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని లేకుండా స్వాముల్ని, యోగుల్ని, హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళని తెచ్చి ఆ బోర్డులో వేయండి. మీరు మీ వల్ల అయితే మీరు వేయరు. మీకు అంత పొలిటీషియన్సే కావాలి. అవును. అయినా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎవరంటారు? అంటే ఇది ఒక నినాదం తీసుకోండి. ఊరికే ఆయన బీజేపీ తరఫున ఆయన బీజేపీలో కలిసిపోవడము, బీజేపీగా మారిపోవడము, రూపాంతరం చెందడము, అనుకూలంగా ఉండడము చేస్తున్నారు. ఆయన మీ ఇష్టం అది. మీరు హిందుత్వగా మారిపోండి, మీరు జగవీరాన్ని ఎప్పుడో మర్చిపోయారు, మీ ఇష్టం, మీ అభిప్రాయం అది, మీ పార్టీ ఎజెండా మార్చుకోవడం. కానీ ప్రజలందరికీ ఏదో ప్రమాదం వచ్చేసింది, వెంకటేశ్వర స్వామికి ఏదో ప్రమాదం వచ్చేసింది, నేను బోర్డు వేస్తా, అదేస్తా, ఇదేస్తా అనేది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామిని మీరు టికెట్లు ఇచ్చినా ఇయ్యకపోయినా పొర్లు దండాలు పెట్టి కొండెక్కి నానా అవస్థలు పడి కష్టార్జితంలో నుంచి రూపాయి, ₹10 తీసి ఉండిలో వేసి వచ్చేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని పొలిటిసైజ్ చేసి టికెట్లు రేట్లు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, రాజకీయ నాయకులకు VIP దర్శనాలు చేసి వాళ్ళని దగ్గర నిలబెట్టి, దేవుడి ముందు నిలబెట్టి, గంటలు నిలబెట్టి, ఇవన్నీ చేసి మీరు చేస్తున్నారు. సామాన్య భక్తుడు ఒక్క సెకండ్ కోసం అలమటించిపోతున్నాడు. మరి వాడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? మీరు న్యాయం చేసేవాళ్ళు అంటే అందరికీ దేవుడు ఒకటే అని పెట్టండి. మరి పెడతారేమో చూద్దాం. అసలు ఫస్ట్ ఆయన ఏంటంటే ఆయన్ని ఎందుకు ప్రజలు ఎంచుకుంటున్నారు, ఏమో నిలబడిన అన్ని చోట్ల ఎందుకు స్థానం ఇచ్చారు అంటే పొలిటికల్ రీజన్స్ వేరైనా ఉండొచ్చు. అంటే ఆయన్ని నమ్మి ఆయన నిలబెట్టిన వ్యక్తుల్ని ఎందుకు గెలిపించారు, రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకి నేరుగా ఏం కావాలి, ఇవన్నీ వదిలేసి సనాతన బోర్డు అనేది ఇప్పుడు అలా మాడుతూ ఉంటాడు. అది ఎమోషన్. అది ఆయన ఎమోషన్. సినిమా యాక్టర్లు ఎమోషనల్గా ఉంటారు కదా. ఇప్పుడు ఏమిటంటే కల్తీ కేసు అనేది ఒకటి బయటికి తీశారు కాబట్టి మతానికి సంబంధించి వీళ్ళు అపవిత్రం చేశారు, దేవుణ్ణి అపవిత్రం చేశారని వైసీపీ మీద వీలైనంత బురద వేసేస్తే దాన్ని కడుక్కోవడం వాళ్ళ పని. బురద వేయడం చాలా ఈజీ కదా, ఎట్లా అంటే పడుతుంది, కానీ కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళకి ఈ టైం లేకుండా చేసి ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత రావాలనేది వీళ్ళ అభిప్రాయం. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. అక్కడ వచ్చిన నష్టం ఏమీ లేదు. సనాతన బోర్డు ఏర్పాటు చేసినా చేయకపోయినా దేవుణ్ణి పూజించేవాళ్ళు, భక్తితో కొలిచేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. సరే, ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతుందా, లేకపోతే ఆయనకి అసలు సంబంధం లేదా, ఆయనకి ఓకేనా, ఇది ఇష్టమే అంటారా? చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా గమనించండి, ఆయన రాజకీయం మొత్తం గమనించండి. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండగలరు, వామపక్షాలతో సన్నిహితంగా ఉండగలరు. ఎప్పుడూ కూడా బీజేపీ భావజాలం తనదని ఓన్ చేసుకోరు, వామపక్షాల భావజాలం తనదని ఓన్ చేసుకోరు. మీరు ఎప్పుడైనా ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం, బీజేపీ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడడం చూసారా? కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా మార్క్స్ అని, లెనిన్ అని, కమ్యూనిజం అని ఇలా ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? ఆయన ఎప్పుడూ మాట్లాడు. ఆయన తెలుగుదేశం అంటే తెలుగుదేశమే, అదే ఆయన ప్రత్యేకత. పొత్తుల్లో ఉన్నంత మాత్రాన పొత్తున్న పార్టీలకు వాళ్ళ ఎజెండా గురించి మాట్లాడు. మోదీ గారిని పొగుడతాడు, అమిత్ షా గారిని పొగుడతాడు, అన్నీ చేస్తాడు. కానీ బీజేపీ ఎజెండానే నా ఎజెండా అని ఏనాడు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అది వేరే, చాలా డిప్లొమాటిక్గా అది వేరే. ఆయన రాజకీయం వేరు, వీళ్ళెవరికి రాదు అది. వీళ్ళంతా ఎమోషనల్, ఏ నోటికి ఏమొస్తుంది మాడి ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి ఇరుక్కోవడమో ఏదో చేసుకుంటాం. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.